రోబో 2.0 విడుదల మరికొన్ని గంటల్లోకి వచ్చేసింది. 500 కోట్లకు పైగా ఖర్చు చేసిన ఇండియన్ సినిమా, అది కూడా సౌత్ సినిమా. శంకర్ సినిమాల మీద ఓ నమ్మకం ఉంది. ఆయన మంచి మంచి సినిమాలు అందించారు. అయితే టెక్నాలజీ వెంటబడి ఐ సినిమాను పాడు చేసుకున్నారు. అయినా శంకర్ మీద జనాలకు అపార నమ్మకం ఉంది. రోబో 2.0 సినిమా ట్రైలర్లో చెప్పింది చాలా తక్కువని, చాలా దాచామని శంకరే చెప్పారు. మరోపక్క ఈ సినిమా సెల్ ఫోన్లు, రేడియేషన్లను చర్చించిందని, జనాలను పక్కదారి పట్టించే ప్రమాదం ఉందని టెలికాం కంపెనీలు గోల చేస్తున్నాయి. ఇప్పటి వరకు వదిలిన ప్రమోషన్ మెటీరియల్లో కథ ఏమిటి అన్నది ఎక్కడా రివీల్ కాలేదు. అక్షయ్ కుమార్ రూపంలో ఓ విపత్కర పరిస్థితి, దాన్ని ఎదుర్కోవడానికి రంగంలోకి దిగిన చిట్టి 2.0. అయితే ఆ విపత్కర పరిస్థితి ఏమిటి, దానికి మొబైళ్లకు సంబంధం ఏమిటి, అసలు అక్షయ్ కుమార్ విలనా అని అడిగితే శంకర్ కాదు, అదో ప్రత్యేకమైన ఫోర్స్ అన్నట్లు సమాధానంగా చెబుతున్నారు. అంటే అక్షయ్ కుమార్ క్యారెక్టర్ ను కూడా ఏదో కాస్త పాజిటివ్నెస్ ఉండేలా తయారు చేసినట్లు అనిపిస్తోంది. అయితే టెలికాం కంపెనీలు ఉత్తినే గొడవ చేయవు. అంటే సినిమాలో మొబైళ్ల వాడకం పెరిగిపోవడం వల్ల వచ్చే ప్రమాదం గురించి ఏదో పాయింట్ ను ప్రత్యేకమైన మెసేజ్ గా శంకర్ తీసుకున్నట్లు కనిపిస్తోంది. ఇప్పటికే జనాల్లో మొబైల్ టవర్ల నుంచి రేడియేషన్ వస్తుందని, దానివల్ల సమస్యలు వస్తాయని పలు అనుమానాలున్నాయి. ఇప్పుడు సినిమా కనుక వాటిని డీల్ చేస్తే ఆ ప్రభావం జనాల మీద ఖచ్చితంగా ఉంటుందనే అనుకోవాలి. ఇక తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అక్షయ్ కుమార్ ఆకాశం నుంచి దిగివచ్చే శక్తి కాదని, ఈసారి శంకర్ సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి కొంచెం డీల్ చేశాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు చిన్న పెద్ద అందరు డైరెక్టర్లు ఈ సూపర్ న్యాచురల్ పవర్స్ గురించి డీల్ చేశారు. కానీ శంకర్ లాంటి పెద్ద డైరెక్టర్ కాదు. రాజమౌళి కూడా ఈగ సినిమా విషయంలో ఓ ఆత్మ ఈగ మాదిరిగా జన్మించి పగ తీర్చుకునే కాన్సెప్ట్ ఉంది. మరి శంకర్ ఏం చేశారో, ఎలా చేశారో చూడాలి.